హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు అయితే మనమైతే ప్రొజెక్టర్ అయితే తయారు చేయబోతున్నాం. దానికి కావాల్సిన ఐటమ్స్ అయితే మీకు వీడియోలో అయితే చూపించబోతున్నాం. స్కిప్ చేయకుండా చూడండి. అలాగే స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు, అందువల్ల మీరు దాంట్లో లేరు, అందువల్ల మీకు వివరంగా చెప్తాను. చూద్దాం. గైస్, నేనైతే చెప్పాను కదా మీకు కార్డ్బోర్డ్ తీసుకోవాలి. కార్డ్బోర్డ్ తీసుకొని అలాగే ఒక బల్బు తీసుకోవాలి. ఆ బల్బుని తీసుకొని ఆల్రెడీ అయితే కట్ చేసుకున్నాను గైస్. పైన ఒక క్యాప్ ఉంటుంది, ఆ క్యాప్తో కటింగ్ పెట్టి తీసుకొని తీసుకున్నా గైస్. అలాగే ఒక గిలాస్ తీసుకొని గిలాస్లో వాటరు, అలాగే కార్డ్బోర్డ్ బల్బు సైజుని ఇలా మీరు బల్బు పెట్టుకొని ఇలా మార్కర్తో గీసుకొని కట్ చేసుకుంటే బల్బ్ సైజ్ అయితే వస్తుంది గైస్. చూపిస్తున్నాము చూడండి. కాస్తుందా? ఓకే. అలాగే మీరు చెప్తా చూడండి ఎలా సెట్ చేసుకోవాలో. ఇలా ఉంది కదా, ఈ కార్డ్బోర్డ్ ఇలా పెట్టేసి ఈ బల్బ్ తీసుకోవాలి. ఈ బల్బ్ తీసుకొని కరెక్ట్ దాంట్లో కూర్చున్నట్టు కరెక్ట్ సైజు పెట్టాలి. ఆ వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ వచ్చేసి ఇందుకు పోసేయాలి. మరి ఎక్కువ ఫుల్ ఏమొద్దు, హాఫ్ పోసుకుంటే చాలు. చూడండి, చూశారు కదా. మీకు వచ్చేసి వీడియో ప్లే చేసి చూపిస్తాను, ఎలా కనిపిస్తుందో ప్రొజెక్టర్ చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడైతే నేను ఇది టెస్ట్ చేస్తాను, మేము ముందరైతే చూపిస్తాను. చూసారు కదా గైస్, నేనైతే ముందుగా మీకు అన్ని వివరాలు చెప్పాను. అలాగే నేనైతే టెస్ట్ చేయబోతున్నాను. చూడండి, చెప్పాను కదా ఫస్ట్లోనే నేను ఇలా బల్బు సెట్ చేసుకొని చూసాను ఇదో హోల్. అలాగే బల్బ్ జాగ్రత్తగా సెట్ చేసుకోవాలి, లేకపోతే పగులుతుంది బల్బు. అలా బల్బు సెట్ చేసుకొని అలా వాటర్ పోసి చూసుకోవాలి. మరి ఎక్కువ ఏమొద్దు. ఓకే, ఇప్పుడైతే మనమైతే వీడియో ప్లే చేసి ట్రై చేద్దాం. నేనైతే ఈ వీడియో అయితే ప్లే చేయబోతున్నాను. మీరు ఇలా స్ట్రైట్గా అయితే పెట్టొద్దు, తిప్పించి పెడితే మీకు బాగా కానిస్తుంది. ఓకే, చూడండి గైస్. చూడండి ఎంత బాగా కానొస్తుందో చూడండి గైస్. మీరైతే నాకు ఎలా కానొస్తుందో కామెంట్ చేయండి గైస్. దీంట్లో సినిమాలని చూడొచ్చు, అంటే ఎక్కువ ఫేస్ అయితే సరిగ్గా కానరావు, బొమ్మ అయితే క్లియర్ కానొస్తుంది. చూడండి, మీరే మీ కళ్ళ ముందరే చూపిస్తున్నా చూడండి, అబద్ధం చెప్పట్లేదు. ఈ కెమెరాలో సరిగ్గా అది కావాలన్నట్టు బ్లర్ వస్తుంది, అందుకే లైట్ ఆఫ్ చేస్తున్నాను కదా, ఎందుకు బ్లర్ వస్తుంది చూడండి గైస్. అలాగే నెక్స్ట్ వీడియో ప్లే చేసి చూపిస్తాను గైస్. ఈ వీడియో అయితే నేనైతే ప్లే చూపిస్తున్నాను చూడండి గైస్. లక్ష్మీదేవి మరియు నరసింహస్వామి పాచికలు ఆడుతూ ఉండేవారు. ఆ ఆటలో నరసింహస్వామి ఓడిపోతారు. కోపం వస్తుంది. కోపంతో అమ్మవారి దగ్గర నుండి దూరంగా వెళ్లిపోతారు. దూరంగా వెళ్లిపోయిన స్వామి యాగంటికి వెళ్తారు. అక్కడ ఉన్న నరసింహస్వామిని చూసి యాగంటి ఉమామహేశ్వర స్వామి ఎందుకు ఇక్కడికి వచ్చావు నరసింహ అని అడిగితే జరిగిన విషయం మొత్తం చెప్తారు. నేను ఇక్కడే కొన్ని రోజులు ఉండాలి అనుకుంటున్నా అంటాడు. అప్పుడు శివుడు, నువ్వు ఇక్కడ ఉండడం కంటే పక్కనే మద్దిలేరు అనే ప్రాంతం ఉంది, అక్కడ ఉండు అని చెప్తారు. కర్నూలు జిల్లాలోని ఆర్ఎస్ రంగాపురంలోని మద్దిలేరు ఈ వీడియో అయితే ప్లే చూపిస్తున్నాను చూడండి. చూడండి గైస్, ఎంత క్లారిటీ కానొస్తుందో చూడండి గైస్, మీరే చూడండి. ఏమవుతారు బయలు. ఓయ్ అబ్బా, చూడండి గైస్ ఎలా కానొస్తుంది. ఈ వీడియో అయితే నీకైతే ప్లే చేసి చూపిస్తున్నాను చూడండి. గైస్ ఎంత క్లారిటీ కానొస్తుంది.
చూడండి ఈ వీడియో అయితే నేనైతే ప్లే చేసి చూపిస్తాను. చూడండి గాయస్ ఈ వీడియో అయితే మీకు ప్లే చేసి చూపిస్తాను. చూడండి గాయస్ ఎంత క్లారిటీగా వస్తుందో ఒకసారి మీరైతే ట్రై చేయండి గాయస్. చూసారు కదా గాయస్, మీరైతే నీకైతే చూపించాను ఎలా ఉందో. మీరైతే నాకు కామెంట్ చేయండి. ఈ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ గాయస్, వెళ్ళొస్తా.